మీ కార్ బెస్ట్ మైలేజ్ ఇవ్వాలంటే ఈ వీడియోలో చూపించే 5 థింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ వీల్ రొటేషన్ అండ్ వీల్ అలైన్మెంట్. కార్లో ఉండే వీల్స్ రొటేషన్ అయితే ఫ్రీగా ఉండాలి. సో ఇలా అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఆల్ 4 వీల్స్ని అయితే మనం చెక్ చేసుకోవాలి ఫ్రీగా రొటేట్ అవుతున్నాయా లేదా అనేది. ఇన్ కేస్ వీల్ ఫ్రీగా రొటేట్ అవ్వట్లేదు అంటే మోస్ట్లీ క్యాలిపర్స్ అయితే స్ట్రక్ అయి ఉంటాయి. సో క్యాలిపర్స్ అయితే మనం సర్వీస్ చేసుకోవాలి. మన ఛానల్లో కంప్లీట్ వీడియో అయితే ఉంది. వీల్ బేరింగ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. వీల్స్ ఫ్రీగా రొటేట్ అవ్వకపోతే ఇంజన్ అయితే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది వీల్స్ ని స్పిన్ చేయడానికి. సో దానివల్ల ఎక్కువ ఫ్యూల్ అయితే బర్న్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వీల్ అలైన్మెంట్. సో చాలా మంది వీల్ అలైన్మెంట్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ 5 to 6 కిలోమీటర్స్ ఒకసారి మనం వీల్ అలైన్మెంట్ అయితే చేయించుకోవాలి. లేదంటే మీ టైర్స్ అన్ఈవెన్ వేర్ ఉంటుంది. ఈవెన్ మీ కార్ మైలేజ్ కూడా డ్రాప్ అవుతుంది. హైవే మీద డ్రైవ్ చేసేటప్పుడు మీరు నోటీస్ చేసే ఉంటారు కార్ లెఫ్ట్ ఆర్ రైట్ పుల్ చేయడం. సో దాని మీనింగ్ ఏంటంటే అలైన్మెంట్ చేయించే టైం వచ్చినట్టు. అలైన్మెంట్ ప్రాపర్ గా లేకపోతే వీల్స్ రోలింగ్ రెసిస్టెన్స్ అయితే ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఇంజిన్ మీద లోడ్ ఎక్కువ అవుతుంది. ఆబ్వియస్లీ ఫ్యూయల్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ అలైన్మెంట్ చేయించేటప్పుడు వీల్ బ్యాలెన్సింగ్ కూడా మనం చెక్ చేయించుకోవాలి. వీల్ బ్యాలెన్సింగ్ ప్రాపర్ గా లేకపోతే మీరు హైవే మీద డ్రైవ్ చేసేటప్పుడు మీ స్టీరింగ్ వీల్ అయితే వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా మీరు ఏదో ఒక టైంలో నోటీస్ చేసే ఉంటారు. వీల్ అలైన్మెంట్ గురించి డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. కంప్లీట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మ్యాప్ సెన్సర్. దీన్ని మనం మాస్ ఎయిర్ ఫ్లో సెన్సార్ అని కూడా అంటాం. ఇది ఎయిర్ ఫిల్టర్ బాక్స్ దగ్గర అయితే ఉంటది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇంజన్ లోకి ఎంటర్ అయ్యే ఎయిర్ ని మెజర్ చేసి ఈసీయూకి పంపిస్తుంది. అప్పుడు ఈసీయూ డిసైడ్ అవుతుంది ఎంత ఫ్యూయల్ యూజ్ చేయాలనేది. సో మీకు అర్థమయ్యే ఉంటది ఇది మైలేజ్ విషయంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది. జస్ట్ 2 స్క్రూస్ ని రిమూవ్ చేస్తే మనం సెన్సార్ ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది మన మ్యాప్ సెన్సార్. దీన్ని క్లీన్ చేయడానికి సెపరేట్ క్లీనర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనం WD-40 అయితే యూజ్ చేస్తున్నాం. ఇది రెగ్యులర్ WD-40 అయితే కాదు. ఓన్లీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ని క్లీన్ చేయడానికి ఈ WD-40 అయితే యూజ్ చేస్తారు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కావాలంటే పర్చేస్ చేయండి. జస్ట్ మనం స్ప్రే చేస్తే సరిపోతుంది. ఎటువంటి బ్రష్ అయితే యూజ్ చేయొద్దు. అండ్ రెగ్యులర్ WD-40 కానీ థ్రోటల్ బాడీ క్లీనర్ కానీ పెట్రోల్ కానీ యూజ్ చేయొద్దు. సెన్సార్ అయితే డ్యామేజ్ అవుతుంది. దీనికి సపరేట్ క్లీనర్స్ అయితే ఉంటాయి. అవే యూజ్ చేయాలి. వన్స్ సెన్సార్ ని క్లీన్ చేశాక కంప్లీట్ గా డ్రై అయినాకే మనం రీఇన్స్టాల్ చేసుకోవాలి. లేదంటే మనకి ఇంజన్ చెక్ లైట్ వస్తుంది. ఈవెన్ చెక్ లైట్ వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మనం బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ ని డిస్కనెక్ట్ చేసి ఒక 5 minutes వెయిట్ చేసి కనెక్ట్ చేస్తే మనకి ఈసీయూలో ఎర్రర్ కూడా అనేది క్లియర్ అవుతుంది. అండ్ ఈ సెన్సార్ క్లీన్ గా లేకపోతే మనకి కార్ పర్ఫార్మెన్స్ అండ్ మైలేజ్ అయితే చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఈవెన్ మనకి బ్లాక్ స్మోక్ కూడా వస్తుంది. ఈ సెన్సార్ ని రెగ్యులర్ గా క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవ్రీ 15 to 20,000 కిలోమీటర్స్ ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ సెన్సార్. సో ఆక్సిజన్ సెన్సార్ క్లీనింగ్ మోస్ట్లీ వర్క్ అవ్వదు. క్లీన్ చేయడం కంటే రీప్లేస్ చేసుకోవడం బెటర్. ఈ సాకెట్ ని ఆక్సిజన్ సెన్సార్ రిమూవ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. రెగ్యులర్ సాకెట్స్ తో మనం ఆక్సిజన్ సెన్సార్ రిమూవ్ చేయడం కొంచెం కష్టం. ఈ ఆక్సిజన్ సెన్సార్ ఏం చేస్తుంది అంటే ఇంజన్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ని స్కాన్ చేసి అందులో ఎంత ఆక్సిజన్ ఉందనే ఇన్ఫర్మేషన్ ఈసీయూకి అయితే పంపిస్తుంది. సో అప్పుడు ఈసీయూ డిసైడ్ అవుతుంది ఎంత ఫ్యూయల్ యూజ్ చేయాలనేది. సో మీరు ఎప్పుడైనా ఆక్సిజన్ సెన్సార్ క్లీన్ చేసి మీకు వర్క్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది 15 years ఓల్డ్ సెన్సార్. ఇంతవరకు అయితే మనం సెన్సార్ ని ఒకసారి కూడా క్లీన్ చేయలేదు. స్టిల్ చాలా కొత్తగా అయితే ఉంది. ఈ సెన్సార్స్ అంత ఈజీగా అయితే డ్యామేజ్ అవ్వవు. మోర్ దెన్ 1 lakh kilometers అయితే ఈ సెన్సార్స్ వస్తాయి మనకి. సో సెన్సార్స్ మీకు డర్టీ అవుతున్నాయి అంటే ఇంజన్ లో ఏదో ఇష్యూ ఉన్నట్టు. సో రూట్ కాజ్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్. సో ఈ ఎయిర్ ఫిల్టర్ కూడా మైలేజ్ అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎవ్రీ 5 to 6 కిలోమీటర్స్కి ఒకసారి మనం ఎయిర్ ఫిల్టర్ని అయితే క్లీన్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ 10 to 15,000 కిలోమీటర్స్కి ఒకసారి ఎయిర్ ఫిల్టర్ని రీప్లేస్ చేసుకుంటే మన కార్ మైలేజ్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంజన్ హెల్త్ అయితే బాగుంటుంది. సో ఇది మన కార్ ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్గా ఉంది. అండ్ ఎయిర్ ఫిల్టర్ని ఎలా క్లీన్ చేయాలనే వీడియో మన ఛానల్లో అవైలబుల్లో ఉంది. చెక్ చేయండి. ఎయిర్ ఫిల్టర్ని క్లీన్గా మెయింటైన్ చేయకపోతే మనకు కోల్డ్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోవడం ఎంత కష్టం అవుతుందో ఇంజన్కి కూడా అంతే కష్టం అవుతుంది బ్రీత్ తీసుకోవడం. సో ఎయిర్ ఫిల్టర్స్ని క్లీన్గా మెయింటైన్ చేస్తే మనం బెస్ట్ మైలేజ్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇంజిన్ ఆయిల్ గ్రేడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్వేస్ మనం కంపెనీ రికమెండెడ్ ఇంజిన్ ఆయిల్ గ్రేడే యూజ్ చేయాలి. సపోజ్ మీ కంపెనీ రికమెండెడ్ ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 0W20 అనుకోండి. మీరు 5W30 యూజ్ చేస్తుంటే రెండింటిని కంపేర్ చేస్తే 5W30 అనేది థిక్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఇంజిన్ డ్రాగ్ అయితే ఎక్కువ అవుతుంది. ఆబ్వియస్లీ ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా మనకి ఎక్కువ అవుతుంది. ఇది మన మైలేజ్ మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో ఎప్పుడు మీరు కార్ సర్వీస్కి ఇచ్చిన మెకానిక్ని అయితే అడగండి ఏ గ్రేడ్ ఇంజిన్ ఆయిల్ యూజ్ చేశారని. సో ఇదైతే వెరీ ఇంపార్టెంట్. చాలామంది అయితే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. మనం వీడియోలో డిస్కస్ చేసిన ఈ 5-6 పాయింట్సే కాకుండా చాలా థింగ్స్ అయితే కార్ మైలేజ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో మీరు కార్ టైర్స్లో రైట్ ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేయకపోయినా అన్నెసరీ క్లచ్ యూజ్ చేసినా ర్యాష్ డ్రైవింగ్ చేసినా కూడా మీ కార్ మైలేజ్ అయితే డ్రాప్ అవుతుంది. సో ఇవే కాకుండా మీకేమైనా టిప్స్ తెలిస్తే మైలేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన సబ్స్క్రైబర్స్కి అయితే హెల్ప్ అవుతుంది.
వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.